అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. పెళ్ళయ్యాక 2-3 పండగలకి వెంకట్రావు అల్లుడు హోదాలన్నీ అనుభవించాడు. అత్తగారు తన జబ్బులన్నీ మర్చిపోయి పూట పూట రకరకాల వంటలు చేసి పెట్టేది. మామగారు రోజు ఎక్కడికో ఒక చోటికి ప్రోగ్రాం వేసి డబ్బు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. సినిమాకైతే టికెట్లు రిజర్వ్ చేయించి ఇచ్చేవాడు. అత్తమామలతో పాటు భార్య రాత్రింబవళ్ళు సేవలతో ముంచెత్తేది. వారం రోజులో 10 రోజులో ఉండి 4 కిలోల బరువు పెరిగి తిరుగు ప్రయాణం చేసేప్పుడు బరువు జేబుతో, కొత్త బట్టల ప్యాకెట్తో, పళ్ళు ఫలాల బుట్టతో మామగారి పర్యవేక్షణలో రైలెక్కేవాడు. తనకి వీడ్కోలు ఇవ్వటానికి బావమరిది కూడా రైలు దగ్గరికి రాకపోవటం వెంకట్రావుకి పెద్ద అవమానంగా ఉండేది. వెంకట్రావు వెళ్ళిపోతున్నాడని తెలిస్తే సత్యం వెళ్తున్నారా ఇవాళ అని ఒకసారి పలకరించి స్టేషన్కి ఫోన్ చేసి బండి లేట్ అవుతుందేమో తెలుసుకుని వెళ్ళండి అని సలహా పడేసేవాడు. ఏ విషయానికైనా సత్యాన్ని తండ్రి మందలించడమో కోపట్టమో ఎన్నడూ చూడలేదు అల్లుడు. అల్లుడిని రైలెక్కించి ఇంటికొచ్చి జానకి తండ్రి, వెంకట్రావు చాలా మంచివాడు, మనిషికి కోపగుణం లేదు, జానకి సుఖపడుతుంది అని భార్యతో అని సంతోషించేవాడు. అల్లుడి రంగు తెలుసుకోకుండానే ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి పోయిన తర్వాత జానకిని గ్రామ్ఫోన్ తీసుకెళ్ళమని సత్యం అన్నప్పుడు అది మాకెందుకు అని వెంకట్రావు వ్యతిరేకించాడు. మళ్ళీ ఒక పూటంతా ఆలోచించుకొని గ్రామ్ఫోను అమ్మేయరాదు, పాత రికార్డులు ఎవరన్నా కొంటారా, నేను తీసుకెళ్ళి అమ్మనా అని సత్యాన్ని అడిగాడు. సత్యం మొదట నిర్ఘాంతపోయి పాటలంటే ఆసక్తి లేక అలా అనుకున్నాడేమోలే అని సరిపెట్టుకున్నాడు. అప్పటికి సత్యానికి వెంకట్రావు మీద కొంత అభిమానం ఉండేది, జానకి భర్త కదా అని. వెంకట్రావు గారికి వెండిపళ్ళెం చేయించి ఇచ్చేయాలని సత్యంతో తల్లి గట్టిగా అంటూ ఉండేది. అయితే ఆయనకి ఇప్పుడే ఉత్తరం రాస్తాను, అర్జెంటుగా 2000 పంపమని. డబ్బు అందగానే పళ్ళెం చేయించి పంపేద్దాం అని హాస్యాలతో ఎగరగొట్టేవాడు సత్యం. రాను రాను అసలు ఎందుకు ఇవ్వాలి అని తర్కం మొదలుపెట్టాడు. ఎందుకేమిటి, రేపు మీ అత్తారు నీకివ్వరా అని తల్లి అంటే, ఛీ అలాంటి మాటలు మాట్లాడకమ్మా, నేను కట్నాలు గిట్నాలు తీసుకుంటాను అనుకుంటున్నావా అని తన వ్యవహారం మొట్టమొదటిసారిగా తల్లికి ప్రకటించాడు. ఇదెప్పటినుంచి అని తల్లి విస్తుపోయి, కట్నం మనం ఇవ్వగాలేంది తీసుకుంటే తప్ప అంది. రెండూ తప్పే, ఒక తప్పు చేశాం కాబట్టి రెండో తప్పు కూడా చేయాలా? వాళ్ళ వస్తువేదో మన దగ్గర దాచిపెట్టినట్టు మన దగ్గర నుంచి పళ్ళాలు గిల్లాలు తీసుకోవటానికి వాళ్ళకి హక్కు ఉందనుకోకు, డబ్బు లాగటానికి ఎత్తులు ఎక్కడి నుంచి తెస్తాం అన్నాడు సత్యం. తండ్రి పోయిన తర్వాతే చిన్న ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే అక్కడ మానేసి ఇంకో చోట చేరాడు. జీతం చాలా తక్కువ. అన్నీ తెలుసు తల్లికి. ఒక పండక్కి అల్లుడికి ఉత్తరం రాయమని తల్లి అంటే సత్యం ఒప్పుకోలేదు. నీకు గట్టిగా పిలవాలని ఉంటే నువ్వు రాయి, నాకు మాత్రం ఈ మర్యాదలు గిర్యాదలు చిరాకు. ఈ పాటికి అతను మన కుటుంబంలో ఒక స్నేహితుడిలాగా అయిపోవాలి గాని ఇంకా అల్లుడేమిటి అల్లుడు. మనల్ని చూడాలని అతనుకుంటే పిలవకుండానే వస్తాడు, అతన్ని చూడాలని మనకుంటే మనము వెళ్తాం. అంతేగాని ప్రత్యేకంగా ఈ పిలుపులేమిటి, పండగలు అల్లుళ్ళు వెధవ చెత్త అని ఆ మర్యాదల మీద తిరస్కారం ప్రకటించాడు. పెళ్ళయి 10 ఏళ్ళైనా పండగలకి అత్తారిళ్ళకి రావాలని ఎదురుచూసే అల్లుళ్ళున్నారు అంది తల్లి. ఉంటే ఉంటారు, ఎంతెంత మృగాలైనా ఉన్నాయి ప్రపంచంలో, ఒక మృగాన్ని మనం కూడా పిలుచుకొద్దామా అన్నాడు. ఏడాదికే మనం ఇలా చేస్తే వాళ్ళు మన పిల్లని చిన్నచూపు చూస్తారు అని వాపోయింది తల్లి. అంత చిన్నచూపు చూసేవాడితో మన పిల్ల అసలు కాపురమే చేయక్కర్లేదు అన్నాడు కొడుకు. చెయ్యక్కర్లేదని ఒక మాట అనేస్తే సరిపోతుందా? నాన్న పోగానే అన్నయ్య ఇలా చేశాడని బాధపడుతుంది జానకి.
జానకితో నేను చెప్పవలసిందంతా చెప్తాను. ఇంకా నన్ను అర్థం చేసుకోకుండా బాధపడిందంటే నేనేం పట్టించుకోను. నేను పట్టించుకోలేదని తను బాధపడితే చెల్లెలు నన్ను సరిగా అర్థం చేసుకోలేదేమిటని నేను మాత్రం బాధపడనా? నా బాధ తనకి లెక్క లేకపోతే తన బాధ నాకేం లెక్క? నేను ఇందాకే చెప్పానుగా నీకు. పిలవాలని ఉంటే పిలువు. వస్తాడు, వెళ్తాడు. నేను వద్దంటానా? నువ్వు పిలిస్తే మర్యాదగా ఉంటుందా? నేను పిలిస్తే మర్యాదగా ఉంటుందా? చెప్పానుగా ఈ మర్యాదలు నేను పాటించనని. నీ మాటకి లేని విలువ నా మాటకి ఇవ్వటం ఏమిటి? నువ్వు మగపిల్లవాడివి. అమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడుకో. మగ, ఆడ అందరూ ఒకటే. మనం అనుకుంటే అందరూ అనుకుంటారా అలాగా? లోకంలో అలా ఉందా? లోకం ఎలా ఉన్నా సరే మనం మంచి దారిలోనే ఉండాలి. తల్లి ఊరుకుంది. తన కొడుకు బుద్ధిమంతుడని కడుపులో సంతోషించింది కూడా. కానీ పైకి ఏమిటో అంతా యతిమతం నీతో అంది. ఇంట్లో డబ్బు ఇబ్బందులకు కూడా జంకి తల్లి అల్లుణ్ణి పిలిచే అభిప్రాయం మార్చుకుంది. అప్పుడప్పుడు జానకి వచ్చి వెళ్తూనే ఉంది బెజవాడ నుంచి. వెంకట్రావుకే ఇంటల్లుడి భోగం పాత పద్ధతుల్లో ఇక ఎన్నడూ జరగలేదు ఆ ఇంట్లో. ఆయన్ని చూసి చాలా రోజులైంది అని తల్లి ఒకసారి దిగులు పడుతూ అన్నదని సత్యం వెంటనే వెంకట్రావుకి ఉత్తరం రాశాడు. మిమ్మల్ని చూసి చాలా రోజులైందని మా అమ్మ బెంగపడుతోంది. మీకు వీలుంటే ఒకసారి రండి. లేకపోతే అమ్మ మీ ఊరు వస్తుందనుకుంటాను అని రాశాడు. ఇంకోసారి ఎప్పుడో కూడా అలాంటి ధోరణిలోనే రాశాడు. ఆ ఉత్తరాలు చూసి వెంకట్రావు ఎంతెంత గంతులేశాడో జానకి పుట్టింటి వాళ్లకు చెప్పలేదు. మామగారు పోయాక అత్తారింట్లో ఆగిపోయిన సత్కారాలు అల్లుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేశాయి. వెంకట్రావుకి జరిగిన ఇంకో మహదావమానం బావమరిది తన పెద్దరికాన్ని సంపూర్ణంగా తిరస్కరించటం. తండ్రి పోయాడు కాబట్టి బావమరిది ఇక తన చెప్పు చేతల్లోనే మసులుతాడనుకున్నాడు వెంకట్రావు. అతని పెళ్ళి తన ఇష్టప్రకారమే జరుగుతుందనుకున్నాడు. తన పిన్నమ్మ కూతురు గురించి అత్తగారి దగ్గర చెప్పినప్పుడు ఆవిడ తల ఊపి సత్యంతో అనండి అంది. అత్తగారికి చెప్పిన మాటలే సత్యంతో కూడా అనబోతే సత్యం మొట్టమొదటి మాట వినగానే నా పెళ్లి సంగతి నేను చూసుకుంటాలేండి, మీరు సంబంధాలు చూడక్కర్లేదు, అలాగా నాకు ఇష్టముండదు అన్నాడు. వెంకట్రావు కళ్ళు తేలేసి కట్టెలాగా బిగుసుకుపోయాడు పావుగంట సేపు. బావమరిది అన్న మాటలు అతనికి కత్తుల్లో గొడ్డల్లో అయ్యాయి. ఈ 7, 14 లోకాల్లోనూ అలాంటి మానవుడుంటాడని వెంకట్రావు ఊహించలేదు. ఆ సంబంధం అంత తేలిగ్గా వదులుకోవటం ఇష్టం లేక బావమరిది మీద అత్తగారికి ఫిర్యాదు చేశాడు. కొడుకుని లోకువ కానివ్వకూడదనే భావంతో ఆవిడ, వాడికి ఇష్టం లేకపోతే మనమేం చేయగలం, వాడికి అన్నీ తెలుసులేండి అంది. ఎంత కోపం వచ్చిందో అల్లుడికి. బావమరిదిని ఏమీ చేయలేక ఆ కోపం ఈ కోపం అత్తగారి మీద పెట్టుకున్నాడు. ఆ ఇంటి మీద పెద్దరికం తనదేనని మురిసిపోయిన వెంకట్రావుకి నడ్డి విరిగిపోయినట్టయింది. ఆ అవమానం అతన్ని రాత్రింబవళ్ళు వేధించింది. పెద్దదే గాని మీ అమ్మకే బుద్ధి లేదు అన్నాడు జానకి దగ్గర చాలాసార్లు. ఏదన్నా మాటొస్తే మీ అమ్మకి చెప్పగలమా, మీ అన్నకి చెప్పగలమా, వాళ్ళకి వాళ్లే పెద్దలు అనడం సాగించాడు. తన అధికారం కింద తన భార్య ఒక్కతే నడిస్తే తృప్తి లేదు వెంకట్రావుకి. అత్తింటి బంధువులందరూ వెంకట్రావు ఏలుబడిలోకే రావాలి. లోకాలన్నీ వెంకట్రావు ఇష్టప్రకారం సాగాలి. సూర్యచంద్రులు కూడా వెంకట్రావు ఆజ్ఞల ప్రకారం మెలగాలి. అలా జరిగితేనే వెంకట్రావుకి ఆనందం. అత్తింటి వాళ్ళ వల్ల ఇక నాకు కలిసొచ్చేదేముంది అన్న ధోరణిలో తయారయ్యాడు. అప్పట్నుంచి అతని క్షుద్రత్వం బట్టబయలుగానే సాగింది. తన భర్త పరమ కోపిష్టి అని, డబ్బు మనిషి అని, సంస్కారం లేనివాడని జానకి మస్తిష్కం గ్రహించినప్పుడల్లా ఆమె హృదయం కుంగిపోయేది. పెళ్ళైన 2 ఏళ్లకే 25 ఏళ్ళు పెద్దదైపోయింది. పెద్ద సంసార భారం మోస్తున్న మనిషిలాగా అందచందాలు మాని విచారంలో కూరుకుపోయింది. వెంకట్రావు చేతిలో పడబోయే జానకి కూడా ప్రకృతి సుకుమారమైన అందాలే ఇచ్చింది. మధురమైన స్పర్శలకు, ముద్దులకు గాక దెబ్బలు తినడానికే అంత నున్నని జంపలు ఇచ్చింది.
ప్రేమానురాగాలతో మెరవడానికి గాక నీటి పొరలతో నిండటానికే అంత చక్కని కన్నులు ఇచ్చింది. మెత్తని మనసు, ప్రేమతో సేవ చేసే హృదయము, స్నేహానుభూతితో నిండిన వినయము ప్రకృతి ఆమెకు ప్రసాదిస్తే సంఘం ఆమెని ఒక పురుషుడికి దాసీని చేసి ఆమె సహజ సద్గుణాలన్నింటినీ నిష్ప్రయోజనం చేసేసింది. సహజీవన సౌఖ్యానికే ప్రకృతి స్త్రీ పురుషుల్ని సృష్టిస్తే నిరంతర కలహాలకే సంఘం వారి సహజీవనాన్ని ఏర్పరిచింది. జానకి అన్న వెంట పుట్టింటికి వెళ్ళిపోయి 3 నెలలు నిశ్చింతగా బతికి మళ్ళీ భర్తని నమ్మి అతనితో బయలుదేరి వచ్చిన తర్వాత 3 నెలలు గడిచాయి. మొగ్గని తెంపి దుమ్ములోకి విసిరినా అది అక్కడే వికసిస్తుంది ఇంకా జీవం మిగిలి. వెంకట్రావు పాలబడ్డ జానకిలో ఇంకా జీవం మిగిలే ఉంది. ఆమె జ్ఞాననేత్రం అక్కడే వికసిస్తోంది. అన్న పంపే పుస్తకాలు చదవటం ఒక్కటే జానకి సంతోషాన్నిచ్చే కార్యంగా ఉంది ఆ ఇంట్లో. ఇప్పుడు జానకి పుస్తకాల మీద పూర్వం లేని శ్రద్ధ వచ్చింది. ఏ పుస్తకం చూసినా అందులో ఎలాంటి కథ ఉంటుందో, అందులో మగవాళ్ళు ఎలా మాట్లాడతారో, ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళ సంసారాలు ఎలా నడుస్తున్నాయో, వాళ్ళు పోట్లాడుకుంటారో లేదో, వాళ్ళకి కోపాలు వస్తాయో లేదో, అలాంటి సంగతులు ఎన్నో తెలుసుకోవాలని ఆతృత పడుతుంది. ఆ పుస్తకాల్లో ఆడవాళ్ళు తనలాగే ఉంటే చాలా దిగులేస్తుంది. తనలాగా లేకపోతే ఆ కథ చాలా అబద్ధం అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలు చదువుతుంటే తన జీవితం ఎంత నిస్సారంగా ఉందో, ఎంత సంకుచితంగా ఉందో తెలుసుకోవటం ఇష్టం లేకపోయినా తెలుసుకోవలసి వస్తుంది జానకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.